అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆగస్టు 27, 2024 సంబంధించిన మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి మీకు రేర్ కెమెరా జూమ్ చేసి అయితే చూపిస్తా. అదే ఎవరైనా మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో హైదరాబాద్ గణేష్ దగ్గర లాంగ్ వ్యూ చూసుకోవచ్చు ఒకసారి. ఆగస్టు 27 మార్నింగ్ అప్డేట్ అనమాట. సో చూసుకోవచ్చు లాంగ్ నుంచి స్వామివారు ఇంత ముద్దుగా అయితే కనిపిస్తున్నారు మనకు. ఇప్పుడైతే గోల్డ్ ఆభరణాల వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. పైన మనకు ఏదైతే 7 సర్పాలకు ఉన్నాయో 7 సర్పాలకు మనకు కన్నులు, ముక్కు, అన్ని కళ్ళు, అన్ని ఫేసెస్ అయితే రెడీ అయిపోయినాయి. సో అదేవిధంగా మనకు చాక్లెట్ కలర్లో పెయింటింగ్ అయితే వేసారు చూడండి. అక్కడక్కడ మధ్యలో ఏదైతే మనకు పాముల కింద మనకు వైట్ కలర్ అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ 7 తలలు ఉన్నాయి కదా, 7 తలలకు సంబంధించి కిరీటాల వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడ గణేష్కి మనకి ఏదైతే ఎల్లో కలర్లో అయితే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు పార్వతీదేవికి అక్కడ గోల్డ్ కలర్ కాలేదు హెయిర్కు, ఇక్కడ మనకు శివునికి కూడా కాలేదు చూడండి. మనకు మిగతా కిరీటాలకైతే మనకు బ్రహ్మదేవునికి మరియు విష్ణుమూర్తికి అయితే కిరీటాలకైతే ఎల్లో కలర్ అయితే మన కిరీటాలకు వర్క్ అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే మన శివునికి హెయిర్ వస్తుంది, పైన మనకు గంగాదేవి ఉంటుంది తల మీద, అదేవిధంగా పాము వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి మనకు హెయిర్ కలర్ వేస్తారనమాట. కిరీటం వరకు అయితే రాలేదు స్వామివారికి, శివునికి. ఇక్కడ మనకు పార్వతమ్మ వారు కూడా సేమ్ అదే విధంగా జరిగిందనమాట. ఇక్కడ మనకు లక్ష్మీదేవత, సరస్వతి దేవత మాతకు గోల్డ్ కిరీటాలకైతే గోల్డ్ కలర్ అయితే మనకు ఎల్లో కలర్లో అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి స్వామివారి మెడలో అయితే మనకు అన్నవాళ్ళు అయితే జ్యువెలరీ వర్క్ అయితే మనకు ఎల్లో కలర్ అయితే వేస్తున్నారు చూడండి. పెయింటింగ్ వచ్చేసి మొత్తం మనకు స్వామివారు అయితే మొత్తం వైట్ కలర్ పెయింటింగ్ కోటింగ్ అయితే జరిగింది మొన్న. మొత్తం లాంగ్ నుంచి చూస్తుంటే మనకు చాలా అంటే చాలా ముద్దుగా అయితే కనిపిస్తున్నాడు మన గణేశుడు. కింద చూసుకున్నట్లయితే మనకు స్వామివారి పాదాల దగ్గర రాహుకేతులకైతే కిరీటాలకు వరకు జరుగుతుంది, అదేవిధంగా ఆభరణాలకు జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు బాలరాముని కూడా మనకు కిరీటానికి అయితే కొంచెం అయితే వేసి పెట్టారు అన్నవాళ్ళు. ఇంకా మనకి శ్రీనివాస కళ్యాణంలో వచ్చేసి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా శివపార్వతుల కళ్యాణం కూడా మనకు పెయింటింగ్ కూడా వేసేసారు. దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటైతే డీటెయిల్గా అయితే యూజ్ చేసుకొని మాట్లాడేసుకుందాం. లేట్ చేయకుండా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డొనేషన్ కౌంటర్ అనమాట. ఎప్పుడు ఈ డొనేషన్ కౌంటర్ దగ్గరనే మనకు ఎవరైనా భక్తులు వచ్చిపోయే వాళ్ళు చందాలు అనేది మన గణేషన్ రూపంలో విరాళంగా అయితే రాస్తుంటారు అనమాట. కానీ మన స్కాన్ ఉంటే స్కాన్ చేసి ఉండి లేసి అనమాట. ఎప్పుడు ఏదో విధంగా చెప్తూనే ఉంటాం ప్రతి వీడియోలో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు శ్రీనివాస కళ్యాణంలో రైట్ సైడ్లో ఇక్కడ చూడండి మొత్తం అన్ని పెయింటింగ్ అనేది మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి మనకు శ్రీనివాసునికి పైన కిరీటం వర్క్ కావచ్చు, జ్యువెలరీ వర్క్ కావచ్చు, శంకు చక్రం కావచ్చు, మొత్తం ఎల్లో కలర్ అయితే వేసేస్తారు చూడండి కిరీటానికి. స్వామివారి బాడీ వచ్చేసి బ్లూ కలర్. అదేవిధంగా ఇక్కడ పంచ చూడండి ఎల్లో కలర్లో. మనకి ఏదైతే ఆ పంచకు మనకు స్వామివారు ఇట్లా కట్టుకుంటారో అది ఏమంటారు, సో ఆ విధంగా అయితే కండువలాకైతే దానికైతే గ్రీన్గా అయితే వచ్చిందనమాట. కండువ పైన స్వామివారు కప్పుకుని అయితే మనకు రెడ్ కలర్లో అయితే వచ్చింది, ఆరెంజ్. ఇక్కడ మనకు స్వామివారి మధ్యలో కొంచెం లైట్ ఆరెంజ్ అయితే వచ్చిందనమాట ఆకాశరాజుకి బాడీ కలరు. ఇక్కడ పంచ వచ్చేసి పింక్ కలర్. అమ్మవారి మన శారీ వచ్చేసి రెడ్ కలర్లో అయితే వచ్చిందనమాట. ఆకాశరాజుకు గోల్డ్ కలర్, గోల్డ్ ఆభరణాలు కావచ్చు, కిరీటాలు కావచ్చు, మనకు అమ్మవారి కావచ్చు, అన్నీ ఎల్లో కలర్ అయితే వేసారనమాట. బార్డర్ కూడా చూడండి, అమ్మవారి శారీ కూడా మనకు ఎల్లో కలర్ బార్డర్ అయితే కనిపిస్తుంది. అమ్మవారి కమలం పువ్వు కూడా చూడండి పింక్ అయితే వచ్చిందనమాట. మనకు గ్రీన్ అండ్ పింక్ వచ్చింది. అమ్మవారు గ్రీన్ అండ్ రెడ్ శారీ కలర్లో అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడైతే అన్నవాళ్ళు పూలమాలకైతే అమ్మవారు పట్టుకున్న పూలమాలకైతే పెయింటింగ్ అయితే వేస్తున్నారు అన్నమాట. చూసుకోవచ్చు మీరు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు క్లియర్గా. స్వామివారి పాదాలు చూడండి స్కై బ్లూ కలర్లో అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఆకాశరాజు కలర్ ఆ పాదాలు చూసుకోవచ్చు మనకు కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అమ్మవారు కూడా. ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో అయితే మనకు లోక కళ్యాణం జరిపించడానికి వచ్చిన అతిథులు అన్నమాట. మనకు అమ్మవారు వచ్చేసి ఇక్కడ సరస్వతీదేవి, మరియు ఇక్కడ వచ్చేసి మనకి పార్వతీదేవి, అక్కడ మన చెల్లికత్త అనమాట.
అంటే ఇప్పుడు మనకు అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మన పక్కల సైడ్ కొంతమంది ఉంటారు కదా, చెలికత్తలు దేవతలు కొంతమంది. ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారికి రైట్ సైడ్లో ఇక్కడ నారదుడు, బ్రహ్మదేవుడు, శివుడు అన్నమాట. ఇక్కడ పెయింటింగ్ ఆర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి. నిన్ననే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో కూడా ఏ విధంగా అన్నవాళ్ళు అనేది రెడీ చేసేసారు. ఇంకా మనకు గణేష్ ఫెస్టివల్ వచ్చేసి 11 రోజులు మాత్రమే మిగిలిందనమాట. ఈ 11 రోజుల్లో మన అన్నవాళ్ళు వచ్చేసి 8 డేస్ పెయింటింగ్ వేయడానికి కంప్లీట్ చేసేస్తారు. మిగతా 3 డేస్లో అయితే మనకు ప్రజలకు చూపించడానికి 3 రోజుల్లో అయితే రెడీ చేసి పెడతారు అనమాట గణేష్ని వచ్చేసి. సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే మనకు పెయింటింగ్ అయిపోయినాక శ్రీనివాసుడు కావచ్చు, పద్మావతి అమ్మవారు కావచ్చు, ఆకాశరాజు వారు కావచ్చు, మధ్యలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే పెయింటింగ్ అన్నవాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు. అంటే లాస్ట్ వరకు ఇంకా మనకి స్వామివారికి ఏదైతే కళ్ళకు కావచ్చు, అదేవిధంగా మనకు అమ్మవారికి హెయిర్ కావచ్చు, స్వామివారి హెయిర్ కావచ్చు, అన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తానికి అప్పుడు బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్లో అన్నవాళ్ళు వేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం లైట్గా మామూలుగా అనిపించవచ్చు డల్గా. సో కంప్లీట్ అయిపోయినాక అనిపిస్తుంది మనకు బ్యూటిఫుల్గా అనేది. ఇక్కడ మనకు మధ్యలో ఆకాశరాజుకు మనకి ఏదైతే గడ్డం ఉందో ఆ వైట్ గడ్డం అట్లనే వస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారికి హెయిర్ మనకు బ్లాక్ హెయిర్ వేసేస్తారు. ఇక్కడ మనకు శ్రీనివాసుని కూడా మనకు బ్లాక్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట కలర్. ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఈ మండపంలో వచ్చేసి 90% కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ అనేది. సో చూసుకోవచ్చు మీరు, మనకు ఓన్లీ మనకు అమ్మవారికి చూసుకోవచ్చు మీరు. అమ్మవారి ఆ కళ్ళు కావచ్చు, మనకు ఆ జుంకీలు కావచ్చు, ఆ ముక్కు పుడక కావచ్చు, అమ్మవారికి చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంకా ఒక్కసారి దానిపైన పెయింటింగ్ అనేది వేస్తారు. ఆ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినాక చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది మనకు. అదేవిధంగా పక్కనే మనకు బాలారాముని చేసుకుందాం. ఇక్కడ బాలారామునికి అయితే మనకు వైట్ కోటింగ్ పెయింటింగ్ అనేది జరిగిందనమాట. మామూలుగా ఇక్కడ మనకు విగ్రహానికి వచ్చేసి గోల్డ్ ఎల్లో కలర్ అయితే మామూలుగా సైడ్కి అయితే వేశారు చూడండి, సగంలో వేశారు. సో అంటే మనకు అటు సైడ్ మనకు రైట్ సైడ్లో చేస్తున్నారు కాబట్టి తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇంతమంది చేస్తున్నారు, రైట్ సైడ్లో ఇంతమంది చేస్తున్నారు, పైన స్వామివారి దగ్గర 2 చేస్తున్నారు అనమాట. ప్రతి మండపంలో ఒక 2-3 అయితే అన్నవాళ్ళు అయితే పెయింటింగ్ అయితే వేసుకుంటూ వస్తున్నారు. చాలా త్వరగా అయితే మీరు చూపిస్తా మీకు. ఇంకా స్వామివారి పాదాలు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే వీడియోలో చూస్తూ స్వామివారి గణేష్ పాదాలు అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకు మూషికరాజు, ఇక్కడ చూసుకోవచ్చు మనకు రాహుకేతులు తల ముండే భాగాలు అనమాట. ఈ స్వామివార్లకు వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఆభరణాల గోల్డ్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి మనకు ఎల్లో కలర్ అయితే వేశారనమాట. ఇక్కడ మనకు తోక భాగానికి పైన అయితే కిరీటానికి అయితే మనకు ఆ ఎల్లో కలర్ కిరీటం వర్క్ అయితే జరిగింది. ఇక్కడ కూడా మనకు మొండ భాగానికి ఇక్కడ కిరీటం వర్క్ అనేది జరిగింది అనమాట. సో చూడండి మీరు, ఇంకా పాముకు కాలేదు, మొత్తం వైట్ కోటింగ్లో అయితే ఉందన్నమాట. అలాగే మీకు పక్కలే ఉన్న ఇక్కడ ఇంకా ఏమైనా మన గదకి అయిందో చూద్దాం. గదకి ఇంకా వైట్ కోటింగ్ కావలేదు, వైట్ కోటింగ్ అయింది అనుకుంటా, ఇంకా అంత అయినట్టు అయితే కనిపిస్తలేదు నాకు. సో తర్వాత మనకు కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను మీకు మళ్ళీ. చూడండి నాకైతే కొంచెం నార్మల్గా సిమెంట్ కలర్లో అయితే కనిపిస్తుంది గద వచ్చేసి. పైన మనకు ఏదైతే కండువ ఉందో కండువ అయితే కొంచెం కనిపిస్తుంది. సో మళ్ళీ సెకండ్ కోటింగ్ వేస్తారు, తర్వాత గదకు కూడా మంచిగా అయితే కనిపిస్తుంది అప్పుడు బ్యూటిఫుల్గా. ఇక్కడ చూడండి ఇప్పుడే అన్న వాళ్ళు అయితే మళ్ళీ డ్యూటీ అయితే ఎక్కిరు. ఇంతకుముందు అన్న కొంచెం రెస్ట్ తీసుకుని బయటికి వెళ్ళినట్టున్నారు వాళ్ళు, అంటే టిఫిన్ చేస్తారు కదా బ్రేక్ఫాస్ట్ అట్లా. తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణం ఉందో అక్కడైతే చూద్దాం. చూడండి శివపార్వతుల కళ్యాణం. సో శివుడు అయితే మనకు శివునికి బాడీ కలర్ వేసేసారు, మధ్యలో మన విష్ణుమూర్తికి కూడా బాడీ కలర్ వేసేసారు అనమాట. వైలెట్ కలర్లో అయితే మనకు శివుడు అయితే ఉన్నాడు చూడండి. ఇక్కడ మనకు రుద్రాక్షలకు వచ్చేసి ఆ పెయింటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మనకు స్వామివారి హెయిర్ చూడండి, శివునికి హెయిర్ కూడా కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ అనేది. పైన మనకు గంగా దేవత ఉంటుంది కాబట్టి వైట్గా ఇట్లా పారుతున్నట్టు చందమామ. ఇక్కడ చూడండి స్వామివారి పులి చర్మానికి గోల్డ్ కలర్ అయితే వేసారు చూడండి, ఎల్లో కలర్లో. ఇక్కడ మనకు స్వామివారి కడియాలు ఉంటాయి కదా, స్వామివారికి ఏదైతే బాడీ కలర్ కింద కాళ్ళ కూడా ఇక్కడ చూడండి సేమ్ వైలెట్ కలర్ వేసేసారు. చాలా చాలా ముద్దుగా అయితే కనిపిస్తుంది మనకు శివుడు అయితే. ఇంకా మేడలో పాముకు పెయింటింగ్ కంప్లీట్ కాలేదు. ఇక మనకు స్వామివారికి ఇక్కడ మనకు రింగ్స్ దగ్గర చూడండి చెవులకు స్వామివారికి అక్కడ కూడా మనకు ఎల్లో కలర్ అనేది వేసేసారనమాట. ఇక్కడ మధ్యలో మనకు విష్ణు చక్రము, సో విష్ణు శంఖము. సో మనకు మొత్తానికి ఎల్లో కలర్ ఆభరణాలు కావచ్చు, కిరీటాలు కావచ్చు, స్వామివారి జింకీలు కావచ్చు, మనకు చెవుల దగ్గర ఇక్కడ చూడండి స్వామివారి ఏదైతే పంచ ఉందో పంచ వైట్ ఉంది, బార్డర్కి అయితే మనకు ఎల్లో కలర్ వేసేసారు. ఆ పంచలకు ఆ శాల్వకు కండువకు ఉంటుంది కదా, ఆ బార్డర్కి అయితే ఎల్లో కలర్
మనకు వేసేసారనమాట. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు, స్కై బ్లూ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. స్వామివారి బాడీ కూడా స్కై బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారి శారీకి ఇంకా కాలేదనమాట. కాకపోతే అమ్మవారి ఆభరణాలు, అదేవిధంగా అమ్మవారి చేతులు కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఆ రింగ్స్ కావచ్చు, అమ్మవారి ముక్కు పుడక, అమ్మవారి బ్యాంగిల్స్, అమ్మవారికి ఇక్కడ చెవుల దగ్గర మొత్తం టోటల్గా అయితే మనకు ఎల్లో కలర్లో అయితే గోల్డ్ ఆభరణాలు అయితే వేసేసారనమాట. అమ్మవారి బాడీ వచ్చేసి ఆరెంజ్, కొంచెం లైట్ ఆరెంజ్ అనమాట. చూసుకోవచ్చు అమ్మవారి పాదాలు, స్వామివారి పాదాలు, ఇక్కడ శివుని పాదాలు. బ్యాక్డ్రాప్లో కూడా మనకు ఇక్కడ నారదుడు అయితే వస్తున్నాడు. ఇక్కడ నారదుడు వస్తున్నాడు చూడండి. మనకు పార్వతీదేవి అమ్మవారి తండ్రి కూడా హిమవంతుడు అనమాట. ఇక్కడ హిమవంతుడు అంటారు. సో ఇక్కడ మన అటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసి మనకు శివుడు వచ్చిండు, నారదుడు వచ్చిండు, బ్రహ్మదేవుడు వచ్చిండు కదా. ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు వచ్చిండు, నారదుడు వచ్చిండు. ఇక్కడ హిమవంతుడు అనమాట, పార్వతీ తండ్రి అనమాట హిమవంతుడు. ఇంకా ఇప్పుడైతే ఆర్ట్ అయితే వేస్తున్నారు. సో ఇంకా పెయింటింగ్ అనేది కాలేదు, ఆర్ట్ వేస్తున్నారు ఇప్పుడు అన్నవాళ్ళు. సో చూసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్లో మనకు ఏ విధంగా మనకు మండపాలకు డిజైనింగ్ వస్తుందో. ఇంకా మనకు ఇక్కడ బార్డర్ చూసుకోవచ్చు, మనకు తోరణానికి మండపానికి ఎల్లో కలర్లో, అటు సైడ్ ఎల్లో వచ్చింది కదా, ఇటు సైడ్ ఎల్లో వచ్చింది. అదేవిధంగా ఇక్కడ అరటి మనకు తోరణంలాగా అన్నీ ఆర్ట్ వేసి రెడీ చేస్తారు అనమాట. ఒక అరటి తోటలాగా ఒక పూలు కానీ డిజైనింగ్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే వేస్తారు. సో లాస్ట్ వరకు చూడాలి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోతుంది. మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న మండపం పైన మనకు మొత్తం ఆకాశం కలర్లో మనకు లోక కళ్యాణం జరుగుతున్నట్టు స్కై బ్లూ కలర్లో అయితే వచ్చిందనమాట. మొత్తం మనకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ అయిపోయింది ఈ మండపం వచ్చేసి మనకు రైట్ సైడ్లో. అదేవిధంగా ఇంతకుముందే మనకు జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇక్కడ ఐమాక్స్ వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్లను అయితే ప్రతి కొమ్మలను అయితే కట్ చేస్తున్నారు చూడండి. ఇంతకుముందే కట్ చేశారనమాట. సో అక్కడ కూడా అయితే వర్క్ అయితే కటింగ్ అయితే జరుగుతుండే, అది కూడా కట్ చేశారు. ఎందుకంటే మనకు స్వామివారు వెళ్ళేటప్పుడు ఇక్కడ భక్తులు రావడానికి కావచ్చు, అదేవిధంగా ఇటు సైడ్ మొత్తం మనకు మొత్తం ఈ విధంగా వేసేస్తారన్నమాట, కట్టలు వేసేసి రౌండ్గా భక్తులు దర్శించుకునే విధంగా. ఇక్కడ మనకు ఖైరతాబాద్ మెట్రో వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ లగడికేబుల్ రూట్. ఇక్కడ మొత్తం చెట్లు ఏదైతే ఇటు సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉందో ఆ చెట్లను అయితే కట్ చేసేసారు ఇంతకుముందు జిహెచ్ఎంసీ వరకు. అక్కడ చూడండి అక్కడ బండి అయితే ఉంది. ఎందుకంటే మనకు గణేశుడు కూడా నిమజ్జనం టైంలో కూడా ఈ రూట్లోనే వెళ్తాడనమాట. సో అందుకని చెప్పేసి భక్తులకు ఇబ్బంది లేకుండా, వెహికల్స్కి రానిపోనికి ఇబ్బంది లేకుండా, స్వామివారు తీసుకెళ్లేటప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ముందు జాగ్రత్త కోసానికి అన్నవాళ్ళు అయితే ఇప్పుడే కట్ చేస్తున్నారు అనమాట. జిహెచ్ఎంసీ అన్నవాళ్ళు, అదేవిధంగా గణేష్ సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ దగ్గర నుండి అయితే చూసుకుంటుంది మనకు పెద్ద గణేష్ని. ఒకసారి లాంగ్ వ్యూలో అయితే చూపిస్తాం మీకు ఏ విధంగా వర్క్ అయితే జరుగుతుంది చూడండి. అన్నవాళ్ళు అయితే ఇంకా గోల్డ్ వర్క్ అయితే చేస్తున్నారు పైన స్వామివారి బొజ్జకు. మొత్తానికి అయిపోతుంది అబ్బా లాస్ట్. ఈరోజు ఈవినింగ్ వరకు ప్రతి 5 నిమిషాలకు ఒక 1 అవర్కు అప్డేట్ అనేది మారుతూనే ఉంది అనమాట. రోజుకు ఒక 5-6 వీడియోస్ మనకు అప్డేట్ ఇవ్వచ్చు. హాయ్ అంకుల్. సో మనకు అంకుల్ ఎప్పుడు మనకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇక్కడికి వస్తే అంకుల్ కానీ, అదేవిధంగా మణికంఠ అన్నవారు కానీ చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో చూసుకోవచ్చు మీరు. సో స్వామివారి దగ్గర అప్డేట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఇదన్నమాట. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. ప్రతిదీ అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.